Hi, welcome back to my Python another session. Today our topic is data types in Python. సో ఈరోజు మనం డేటా టైప్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు డేటా టైప్స్ అంటే ఏంటి, ఓకేనా? సో డేటా టైప్స్ అంటే ఏంటి? టైప్స్ అంటే మీకు మీనింగ్ తెలుసు, డేటా అంటే తెలుసు. డేటా ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్, ఓకేనా? సో మనం పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో డేటా టైప్స్ ఏముంటాయో అవి తెలుసుకుంటాం. దానికన్నా ముందు ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ అనమాట. వాట్ ఈజ్ డేటా? డేటా అంటే ఇన్ఫర్మేషన్, ఎనీథింగ్ అబౌట్, ఓకేనా? దేని గురించి అయినా కానీ ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఐదర్ నంబర్స్లో ఉండొచ్చు, టెక్స్ట్లో ఉండొచ్చు, సమ్ అదర్ కాంబినేషన్లో ఉండొచ్చు. సో వీటినంతా కూడా రకరకాల టైప్స్. ఇందులో మనకు రకరకాల వేరియబుల్స్ ఉంటాయి, కాన్స్టెంట్స్ ఉంటాయి. సో ఇందులో ఉన్న డేటా టైప్స్ ఏంటో చూద్దాం. డేటా టైప్స్ ఇన్ పైథాన్ ఆర్ కేటగిరీస్ దట్ డిఫైన్ ద కైండ్ ఆఫ్ వాల్యూ ఏ వేరియబుల్ కెన్ హోల్డ్ అండ్ ద ఆపరేషన్స్ దట్ కెన్ బి పర్ఫార్మ్డ్ ఆన్ ఇట్. సో ఒక వేరియబుల్ ఎటువంటి, ఓకేనా, వాల్యూని స్టోర్ చేసుకోగలుగుతుంది, అలాగే ఆ వేరియబుల్ పైన మనం ఎటువంటి ఆపరేషన్ చేయగలుగుతాం అనేది ఈ డేటా టైప్స్ అనేది డీల్ చేస్తుంది. సో అలాగే మనం ఇస్తున్న డేటా అది ఏ టైప్ మనం తెలుసుకోవడానికి ఇన్బిల్ట్ ఫంక్షన్ అని ఒకటి ఉంటుంది, దాన్నే టైప్ ఫంక్షన్ అంటారు, ఓకేనా? ఈ టైప్ అనేది టైప్ నార్మల్ పెరెంథసిస్, ఓకేనా? సో ఈ పెరెంథసిస్లో మనం ఆర్గ్యుమెంట్గా ఏదైతే వాల్యూ ఇస్తామో ఆ వాల్యూ ఏ టైప్ కింద వస్తుందో మనకు తెలియజేస్తుంది. సో నేను స్క్రీన్ పైన చూపిస్తున్నాను. నేను పైథాన్ ఇంటరాక్టివ్ మోడ్లోకి ఎంటర్ అవుతున్నాను, ఓకేనా? సో నేను a=5 అని ఇచ్చాను, ఓకేనా? ఇది మనకందరికీ తెలుసు, ఇంటిజర్ అనేసి, ఓకేనా? సో మనకు ఇది టైప్ నిజమా కాదా అని తెలుసుకోవడానికి టైప్ అనే ఫంక్షన్ ఉంది, ఓకేనా? టైప్ బ్రాకెట్లో ఆ వేరియబుల్, ఓకేనా, ఏ అని క్రియేట్ చేసాం కదా, అది ఇస్తున్నాం. సో క్లాస్ ఇంటిజర్ అని చూపిస్తుంది, ఓకేనా? సో ఇలా ఈ టైప్ అనే ఇన్బిల్ట్ ఫంక్షన్ యూజ్ చేసుకొని మనం ఇస్తున్న డేటా అది ఎనీ టైప్ కావచ్చు, ఓకేనా? ఇక్కడ వేరియబుల్ అని కాదు, డైరెక్ట్ వాల్యూస్ కూడా ఇవ్వచ్చు. సపోజ్ నేను ఒక స్ట్రింగ్ ఇస్తాను, హాయ్ అని చెప్పి, ఓకేనా? చూడండి, ఓకేనా? ఎనీ ఆబ్జెక్ట్ అనమాట. వేరియబుల్ నేమ్ డైరెక్ట్గా ఇవ్వచ్చు ఈ ఆర్గ్యుమెంట్గా, లేదంటే వాల్యూస్ని మనం డైరెక్ట్గా ఇలా చేసుకొని పాస్ చేసుకోవచ్చు, ఓకేనా? అలాగే మీకు డైరెక్ట్ ఒక వాల్యూ కూడా టైప్ చేస్తాను, 90, ఓకేనా? చూడండి, ఇలా టైప్ ఫంక్షన్ అనేది యూజ్ చేసుకొని మనం అది ఏ టైప్ ఆఫ్ డేటాను మనం తెలుసుకోవచ్చు, ఓకేనా? సో ఇక్కడ మీకు స్క్రీన్ పైన మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. సో వాటిని కూడా ఎక్స్ప్లోర్ చేయండి. తర్వాత ఈ మనం నేర్చుకుంటున్న ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనకున్న డేటా టైప్స్ వచ్చేసి నంబర్ టైప్స్ ఉన్నాయి, అలాగే 9 టైప్ ఉంది, నెక్స్ట్ సీక్వెన్స్ టైప్స్ ఉన్నాయి. సీక్వెన్స్ అంటే ఒక క్రమ పద్ధతిలో ఆర్డర్, ఒక ఆర్డర్ అంటాం కదా, సో అలా ఒక సీక్వెన్స్ ఆర్డర్లో వచ్చే డేటా టైప్స్ ఉన్నాయి. అలాగే సెట్ టైప్స్, అలాగే మ్యాపింగ్ టైప్స్ అంటే మ్యాపింగ్ ఒకదాని నుంచి ఒకటి, ఓకేనా? తర్వాత బైనరీ టైప్స్ అంటే బైనరీ అంటే మీకు తెలిసిందే, జీరోస్ అండ్ వన్స్. సో ఈ బైనరీస్ పైన ఆపరేట్ చేసే డేటా టైప్స్ అనమాట, ఓకేనా? సో 1 by 1 చూద్దాము, ఓకేనా? ఇందులో మనకి అగైన్ ఈ డేటా టైప్స్లో సబ్ హెడింగ్స్ ఉంటాయి, అంటే సబ్ టైప్స్ ఉంటాయి. నంబర్ అనుకుంటే డైరెక్ట్ ఒక నంబర్లో అగైన్ మీకు ఇంటిజర్ ఉంటుంది, ఫ్లోట్ ఉంటుంది, కాంప్లెక్స్ నెంబర్స్ ఉంటాయి, అలాగే బూలియన్ టైప్, అందరు స్పెషల్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అనమాట. సో అవి 1 by 1 చూద్దాం, ఓకే? సో డేటా టైప్స్లో మనం ఫస్ట్గా చెప్పుకోదగ్గది వచ్చేసి నంబర్ డేటా టైప్స్, ఓకేనా? నంబర్ డేటా టైప్స్ స్టోర్స్ న్యూమరికల్ వాల్యూస్ either positive or negative. This data type is immutable, that is, value of its object cannot be changed once created. These are 3 types. సో ఈ నంబర్ డేటా టైప్స్ తీసుకుంటే, ఓకేనా, ఐదర్ ఒక పాజిటివ్ నంబర్ కావచ్చు, నెగిటివ్ నంబర్ కావచ్చు, ఏదైనా కూడా మనకు న్యూమరికల్ వాల్యూ అనేది స్టోర్ చేస్తుంది. ఇది వచ్చేసి ఒక ఇమ్యూటబుల్ అంటే వన్స్ ఒకసారి మనం ఈ నంబర్ డేటా టైప్ని క్రియేట్ చేసామంటే చేంజ్ చేయలేము. ఒకవేళ ఫోర్స్గా చేంజ్ చేసామనుకోండి కోడ్లో, మనకు దాని యొక్క ఐడి రెఫరెన్స్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది అనమాట, ఓకేనా? సో దీన్నే ఇమ్యూటబుల్ అంటారు. అలాగే ఇవి వచ్చేసి 3 టైప్స్. ఒకటి వచ్చేసి ఇంటిజర్, నెక్స్ట్ ఫ్లోటింగ్ పాయింట్, కాంప్లెక్స్. ఈ ఇంటిజర్ తీసుకుంటే ఎనీ నంబర్, ఓకేనా? ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఇక్కడ a=5 అని ఇచ్చాను, ఇది ఒక ఇంటిజర్. అలాగే మైనస్ నెంబర్ తీసుకున్నారనుకోండి, సైన్ ఇచ్చారనుకోండి, b=-7 అంటాను,
ఓకేనా. దీనికి కూడా మీరు టైప్ కనుక్కోవచ్చు. ఓకేనా, టైప్ బి. ఓకేనా, ఇది కూడా ఇంటిజర్, ఎదర్ పాజిటివ్ నెంబర్ కావచ్చు, నెగిటివ్ నెంబర్ కావచ్చు, అంతా కూడా మనకు ఇంటిజర్ కిందే ట్రీట్ చేస్తుంది. అలాగే ఈ ఇంటిజర్లో స్పెషల్ డేటా టైప్ అదే బూలిన్. ఓకేనా, బూలిన్ నెంబర్స్ ఉన్నాయి. బూలిన్ నెంబర్స్ అంటే ఇక్కడ మనకు ట్రూ అండ్ ఫాల్స్ అనేటివి ఇన్బిల్ట్ కాన్స్టెంట్స్. సో ట్రూ అంటే మనకు 1 అని, ఫాల్స్ అంటే 0 అని మనకు ఇన్బిల్ట్గా మనకు వాల్యూస్ వస్తాయి. ఓకేనా, అవి కూడా చూద్దాం. దీనికి వచ్చేసి బూల్ అనే ఫంక్షన్ ఇచ్చేయాలి. బూల్ అనే ఫంక్షన్ ఇచ్చేసినప్పుడు మనకు అది తెలుస్తుంది. ఓకేనా, సో దీన్ని బట్టి మనకు ఈ ఇంటిజర్లో రెగ్యులర్ ఎదర్ పాజిటివ్ నెగిటివ్ నెంబర్స్ని ఇచ్చేసుకోవచ్చు. అలాగే బూలిన్ టైప్స్లో ఉన్న ట్రూ అండ్ ఫాల్స్ నెంబర్స్ని కూడా ఇచ్చేసుకోవచ్చు. సపోజ్ నేను సి ఈక్వల్స్ టు ట్రూ అని చెప్తే కీవర్డ్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ట్రూ ఫాల్స్ అనేటివి పైథాన్ కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, TRUE ట్రూ అని నేను ఒక సి వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా, సో దీనికి ఇంటిజర్ వాల్యూ 1 అని చెప్పుకున్నాం కదా. ఎలా కనుక్కుంటారు? ఇంట్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఓకేనా, ఇంట్ ఆఫ్ సి అని ఇచ్చాను అనుకోండి. సి ఈక్వల్స్ టు అగైన్ ట్రూ అనమాట. సో సి వాల్యూని ఇంటిజర్లోకి కన్వర్ట్ చేస్తుంది ఈ ఇంట్ ఫంక్షన్. ఓకేనా, ఇలా చేసినప్పుడు చూడండి, సి వాల్యూ ఇక్కడ ఏంటి 1. ఓకేనా, సి ఈక్వల్స్ టు ట్రూ అని ఇచ్చాం కీవర్డు, బట్ దానికి ఇంటిజర్ వాల్యూ తీసుకుంటే 1. అలాగే మీరు ఇంకొకటి ఇంటిజర్ ఆఫ్ ఫాల్స్ అని తీసుకున్నారనుకోండి. ఓకేనా, సో దానికి కూడా మనకు 0 వాల్యూ అనేది వస్తుంది. సో ఇంట్ ఆఫ్ ఫాల్స్ ఈక్వల్స్ టు 0. సో దీనిపైన మీరు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇది బూలియన్ టైప్స్. సో మనకు ట్రూ అండ్ ఫాల్స్ అనే 2 కాన్స్టెంట్స్ ఉన్నాయి పైథాన్లో. ఇవి బూలియన్ టైప్స్. ఓకేనా, బూలియన్ డేటా టైప్స్. సపోజ్ మీరు ఇంట్ ఆఫ్ ట్రూ, ఓకేనా, ఇంటూ 5 అని ఇచ్చారనుకుంటే, అంటే మల్టిప్లికేషన్ 1 into 5 ఏమొచ్చింది ఆన్సర్ 5. సో ఇలా మీరు ఈ బూలియన్ డేటా టైప్స్ని ఇలా మల్టిప్లికేషన్ పర్పస్ కానీ సమ్ అదర్ మ్యాథమెటికల్ పర్పస్ కూడా వాడుకోవచ్చు. ఓకేనా, తర్వాత ఫ్లోటింగ్ పాయింట్ అంటే డెసిమల్ పాయింట్ నెంబర్స్ అంటారు కదా. 10.5, ఓకేనా, 10 ఎనీథింగ్ పాయింట్. ఓకేనా, డెసిమల్ నెంబర్స్ విత్ ఫ్రాక్షన్ పార్ట్. సో ఈ ఫ్రాక్షన్ పార్ట్ వచ్చేది కూడా మనం పైథాన్లో ఫ్లోటింగ్ పాయింట్గా చెప్పుకుంటాం. ఓకేనా, సో నేను అగైన్ ఏ ఈక్వల్స్ టు 30.9 అంటాను, 30.0. సో ఇది కూడా మనం టైప్ కనుక్కున్నాం అనుకోండి, ఏమొస్తుంది? ఇది టైప్ ఏంటి? ఓకేనా, ఏ చూడండి, ఫ్లోటింగ్ పాయింట్, క్లాస్ ఫ్లోట్ అనేది వస్తుంది. తర్వాత కాంప్లెక్స్ నెంబర్. సో ఒక నెంబర్లో తీసుకుంటే ఇంటిజర్ ఎలాగో, ఆ ఇంటిజర్లో అగైన్ మనకు ట్రూ అండ్ ఫాల్స్ ఎలా ఉన్నాయో. ఓకేనా, ఇది ఇంటిజర్ పార్ట్. నెక్స్ట్ ఫ్లోటింగ్ పాయింట్ వచ్చేసి ఫ్రాక్షన్ పార్ట్ నెంబర్స్. దీనికి ఎగ్జాంపుల్స్ ఇటువైపు ఉన్నాయి చూడండి. తర్వాత కాంప్లెక్స్ నెంబర్. సో ఒక రియల్ నెంబర్కి ఒక ఇమాజినరీ నెంబర్ని యాడ్ చేసుకుంటూ జేతోనే మనం, ఓకేనా, ఇండికేట్ చేయాలి. అదర్ నెంబర్ తీసుకుంటే మనం మ్యాథ్స్లో చూపించినట్టు ఐ కానీ కే కానీ తీసుకుంటే ఇక్కడ మనకు ఎర్రర్ వస్తుంది. కేవలం జేతోనే మనం ఇన్పుట్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే అది రియల్ నెంబర్ అంటే కాంప్లెక్స్ నెంబర్గా, ఓకేనా, ఇన్పుట్ తీసుకుంటుంది, యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, సో ఇందులో మనకు రియల్ పార్ట్ ఉంటుంది, ఇమాజినరీ పార్ట్ ఉంటుంది. సో దాన్ని మనం ఓన్లీ రియల్ నెంబర్ మాత్రమే కావాలనుకుంటే ఈ వేరియబుల్ డాట్ రియల్, అలాగే ఇమాజినరీ పార్ట్ కావాలనుకుంటే వేరియబుల్ డాట్ ఇమేజ్ అని చెప్పేసి కీవర్డ్ని ఇచ్చేసుకొని మనం యాక్సెస్ చేయొచ్చు. సో కాంప్లెక్స్ నెంబర్ ఒకటి క్రియేట్ చేస్తాను. ఓకేనా, ఓకేనా, కాంప్లెక్స్ ఈక్వల్స్ టు 5 + 7j అంటాను. ఓకేనా, సో ఇక్కడ ఒక నెంబర్ ఏంటి కాంప్లెక్స్ వేరియబుల్ వచ్చేసి COMPL. ఓకేనా, ఇది ఒక వేరియబుల్ నేము. దానికి అసైన్ చేసుకున్న వాల్యూ వచ్చేసి 5 + 7j. ఇందులో ఓకేనా ఓన్లీ రియల్ నెంబర్ మాత్రమే యాక్సెస్ చేయాలనుకుంటే, ఓకేనా, వేరియబుల్ డాట్ రియల్ REAL. ఓకేనా, రియల్ అని కొట్టారనుకోండి, ఓన్లీ ఈ 5 మాత్రమే మనకు డిస్ప్లే వస్తుంది. దీనిపైన మీరు అవసరం అనుకుంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కూడా చేసుకోవచ్చు. సపోజ్ మల్టిప్లికేషన్ విత్ 2, కదా, రియల్ నెంబర్తో. సో ఈ 5 + 7jలో 5తోనే నాకు వర్క్ ఉంది. సో 2తో మల్టిప్లికేషన్ చేస్తున్నాను. ఓకేనా, 5 × 2 10, ఇది అనమాట. సో ఒక కాంప్లెక్స్ నెంబర్ తీసుకుంటే అందులో మనకు రియల్ పార్ట్ ఉంటుంది, ఇమాజినరీ పార్ట్ ఉంటుంది. సో ఇమాజినరీ పార్ట్తో కూడా మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. రియల్ బదులు
ఇమేజ్ గుర్తుపెట్టుకోండి, IMAG. ఓకేనా. సో ఇమాజినరీ నెంబర్ ఇక్కడ కంటే 7, ఓకేనా, 7J. సో జేని సైడ్ పక్కన పెట్టేస్తే మనకు నంబరు 7 into 2 14. సో విత్ ఫ్రాక్షన్ పార్ట్, ఓకేనా, వచ్చేస్తుంది. ఇవి నంబర్ టైప్స్. తర్వాత డేటా టైప్స్లో నన్ టైప్ అనేది ఉంది. నన్ ఈజ్ ఏ స్పెషల్ బిల్ట్ ఇన్ కాన్స్టెంట్ దట్ రిప్రజెంట్ ద ఆబ్సెన్స్ ఆఫ్ వాల్యూ ఆర్ ఏ నల్ వాల్యూ. యూ కెన్ థింక్ ఆఫ్ ఇట్ యాజ్ నథింగ్ హియర్ ఆర్ నో వాల్యూ ఎట్. సో మనం ఏ వాల్యూని అసైన్ చేయకుండా జస్ట్ ఒక నన్ టైప్లో మనకు ఒక నన్ వేరియబుల్ని క్రియేట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు విత్ నన్ అనే కీవర్డ్తో. పైథాన్లో మనకు బిల్ట్ ఇన్ కీవర్డ్స్ ఉన్నాయి, ఓకేనా, ఇన్బిల్ట్ కీవర్డ్స్. అందులో నన్ అనేది ఒక కీవర్డు. ఆ కీవర్డ్ని ఇచ్చేసుకొని మనం ఎనీ వేరియబుల్ని, ఓకేనా, నో వాల్యూ అంటే ఎటువంటి ఆపరేషన్ చేయడానికి వీళ్ళని ఒక వేరియబుల్ని క్రియేట్ చేయాలనుకుంటే కనుక చేసుకోవచ్చు. అదే నన్ టైప్, ఓకేనా. సో ఇక్కడ వేరియబుల్ నేమ్ ఏదైనా ఉండొచ్చు, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. NO = నన్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నన్ అనేది పైథాన్ కీవర్డు, స్టార్టింగ్ N క్యాపిటల్, ఓకేనా. సో నంబర్ = ఏ వాల్యూ లేదు, గుర్తుపెట్టుకోండి. నంబర్ ఇక్కడ ఇచ్చిన తర్వాత ఏది లేదు. మరి టైప్ని మనం టెస్టింగ్ చేసుకున్నాం అనుకోండి, ఓకేనా, ఆ టైప్లో మనకు డేటా టైప్ ఏంటో మనకు తెలుస్తుంది. క్లాస్ టైప్, నన్ టైప్. సో ఇది నన్ డేటా టైప్ అనేసి. ఇది నన్ టైప్ పైన మనం ఎటువంటి ఆపరేషన్ చేయడానికి లేదు, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఇలా మీరు నన్ టైప్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత డేటా టైప్స్లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి నెక్స్ట్ సీక్వెన్స్ టైప్. సీక్వెన్స్ అంటే ఒక ఆర్డర్లో, క్రమ పద్ధతిలో ఉండే ఐటమ్స్ అన్నమాట. సో ఏ సీక్వెన్స్ ఈజ్ అన్ ఆర్డర్ collection of items indexed by positive numbers. సో ఇక్కడ పాజిటివ్ నెంబర్స్ అంటున్నాడు. సో ఇండెక్సింగ్ అనేది జరుగుతుంది, ఓకేనా. సో ఒక ఆర్డర్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ అనేవి ఉంటాయి. ఆ ఐటమ్స్ కూడా మనం ఒక పాజిటివ్ ఇండెక్స్తో, మనం పాజిటివ్ ఇంటిజర్ నెంబర్స్తో ఇండెక్సింగ్ చేయొచ్చు. అంటే సీరియల్ నెంబర్ తీసుకుంటాం కదా, అటెండెన్స్ తీసుకుంటే రిజిస్టర్లో సీరియల్ నెంబర్ ఉంటుంది, ID, నేమ్, అలా అనమాట. సో ఇక్కడ మనం ప్రతి ఒక్క నంబర్కి ఒక సీరియల్ నెంబర్ అనేది యూనిక్గా ఉంటుంది. ఆ యూనిక్నెస్ తీసుకొని మనం రిజిస్టర్లో ఉన్న స్టూడెంట్స్ని కావచ్చు, సమ్ అదర్ ఇన్ఫర్మేషన్ని కాల్ బ్యాక్ చేసుకోవచ్చు, ఓకేనా. సో అలాగే ఇక్కడ సీక్వెన్స్ టైప్లో మనకు ఇండెక్సింగ్ అనేది పాజిటివ్ ఇండెక్సింగ్ ఉంటుంది, స్టార్టింగ్ ఫ్రమ్ 0. ఓకే. ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ మ్యూటబుల్ అండ్ ఇమ్యూటబుల్ డేటా టైప్స్. సో ఇందులో ఈ సీక్వెన్స్ డేటా టైప్లో మ్యూటబుల్ అంటే మధ్యలో మనకు అవసరమైతే మోడిఫై తగ్గదిగా ఉంటుంది, ఓకేనా. సో మోడిఫై చేసుకోవడానికి వీలుండే డేటా టైప్స్ ఉంటాయి. అలాగే ఫిక్స్డ్ డేటా టైప్స్ ఉంటాయి. ఇక్కడ ఫిక్స్ అంటే ఇమ్యూటబుల్ డేటా టైప్స్ అన్నమాట. అంటే ఒకసారి క్రియేట్ చేసామనుకోండి, దాన్ని జస్ట్ వాడుకోవాలి తప్ప అందులో ఎటువంటి చేంజెస్ చేయడానికి పాసిబుల్ ఉండదన్నమాట, ఓకేనా. సో ఇటువంటి డేటా టైప్స్ని ఇమ్యూటబుల్ డేటా టైప్స్ అంటారు. సో ఇక్కడ సీక్వెన్స్ డేటా టైప్స్ అవైలబుల్ ఇన్ పైథాన్ ఆర్. సో సీక్వెన్స్ డేటా టైప్స్లో మనం చెప్పుకోదగ్గది 4 ఉన్నాయి. ఒకటి స్ట్రింగ్స్, 2 లిస్ట్, థర్డ్ వచ్చేసి టపుల్స్, 4th వన్ ఈజ్ రేంజ్. సో సీక్వెన్స్ డేటా టైప్స్లో మనకు 4 డేటా టైప్స్ ఉన్నాయి, ఓకేనా. సో ఇందులో 1 by 1 చూద్దాం. సో ఫస్ట్ స్ట్రింగ్స్. ఇన్ పైథాన్ ఏ స్ట్రింగ్ ఈజ్ ఎ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్ ఆర్ ట్రిపుల్ కోట్స్. సో గుర్తుపెట్టుకోండి, మనం ఒక స్ట్రింగ్ క్రియేట్ చేయాలంటే అది సీక్వెన్స్ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్, ఓకేనా, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. ఆ క్యారెక్టర్స్ కూడా ఏంటి, ఏదర్ సింగిల్ కోట్స్లో కానీ, డబుల్ కోట్స్లో కానీ, లేదంటే త్రిబుల్ సింగిల్ కోట్స్ కానీ, త్రిబుల్ డబుల్ కోట్స్ కానీ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాను. STR, ఓకేనా, స్ట్రింగ్ = హై అని సింగిల్ కోట్లో ఇచ్చాను. అలాగే STR1 స్ట్రింగ్ 1 = 500. ఈవెన్ దో మనకు నంబర్ ఉన్నా కూడా ఇట్లా కొటేషన్ మార్క్లో ఉంచామనుకోండి, అది కూడా స్ట్రింగ్ కిందే. అంటే న్యూమరికల్ ఆపరేషన్స్ దీనిపైన చేయడానికి పాసిబిలిటీ ఉండదు. అలాగే ఇంకొక స్ట్రింగ్ హెలో వరల్డ్ అని ఇచ్చాను. సో ఇలా సింగిల్, త్రిబుల్ కొటేషన్ స్టార్టింగ్, అలాగే ఎండింగ్. అలాగే స్టార్టింగ్లో డబుల్ కొటేషన్ 3 times, అలాగే ఎండింగ్లో డబుల్ కొటేషన్స్ 3 times. ఇలాగైనా మనం ఒక స్ట్రింగ్ని క్రియేట్ చేయొచ్చు. సో దీనికంతా మనకు ఇండెక్సింగ్ అనేది ఉంటుంది. సో ఆ ఇండెక్సింగ్ ద్వారా మనం ఒక్కొక్క క్యారెక్టర్ని కావచ్చు
యాక్సెస్ చేయొచ్చు. సో ఇవంతా స్ట్రింగ్స్ మనకు అగైన్ ఇన్ డెప్త్ ఒక వీడియో సపరేట్గా చేస్తాం స్ట్రింగ్ ఆపరేషన్స్. ఇప్పుడు జస్ట్ వాట్ ఈజ్ వాట్ అనమాట. సో ఒక స్ట్రింగ్ మీకోసం క్రియేట్ చేస్తాను. స్ట్రింగ్ ఈక్వల్స్ టు హెలో అని ఇస్తాను విత్ కొటేషన్ మార్క్. ఓకేనా, లేదంటే హాయ్. ఓకే, ఇప్పుడు మీరు టైప్ కనుక్కున్నారనుకోండి, టైప్ STRING. ఓకేనా, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి క్లాస్ టైప్ ఇక్కడ వచ్చింది కదా బాటంలో. క్లాస్ టైప్ వచ్చేసి స్ట్రింగ్. ఓకే, తర్వాత సీక్వెన్స్ టైప్లో మనకు నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ అంటే ఒక వేరియబుల్ తీసుకున్నారనుకోండి, ఏదైనా ఒక నంబర్ వేరియబుల్ తీసుకోండి. ఓకేనా, ఇంటీజర్ కానీ ఫ్లోట్ కానీ. ఓకేనా, అలాగే బూలియన్ వాల్యూ. ఓకేనా, ట్రూ ఫాల్స్. సో ఆ వేరియబుల్కి అసైన్ చేసిన వాల్యూ అనేది ఏదో ఒక సింగిల్ వాల్యూ మాత్రమే స్టోర్ అవుతుంది. అలాగే స్ట్రింగ్ తీసుకుంటే సింగిల్ క్యారెక్టర్ కావచ్చు, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కావచ్చు, మల్టీ లైన్స్ మనం స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా, అలాగే లిస్ట్ తీసుకుంటే లిస్ట్లో కూడా మనకు నంబర్ ఆఫ్ మోర్ దాన్ వన్ ఎలిమెంట్ మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, లిస్ట్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ ఎనీ టైప్. వాల్యూస్ ఇన్ ద లిస్ట్ ఆర్ కాల్డ్ ఎలిమెంట్స్ ఆర్ ఐటమ్స్. ఓకే, సో ఒక లిస్ట్ తీసుకుంటే లిస్ట్లో మనకు సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్ అనేది ఉంటాయి. ఎనీ టైప్ అంటే ఇందులో మనం స్ట్రింగ్స్ అయినా పెట్టుకోవచ్చు ఒక ఐటెంగా, లేదంటే నంబర్స్ని పాస్ చేసుకోవచ్చు, లేదంటే ఒక కాంప్లెక్స్ నెంబర్ తీసుకోవచ్చు. ఎనీ డేటా టైప్స్ని మనం ఈ లిస్ట్లో యూజ్ చేసుకోవచ్చు. ఇంతకీ ఈ లిస్ట్ క్రియేట్ చేయాలంటే ఈ లిస్ట్ని మనం స్క్వేర్ బ్రాకెట్లో మాత్రమే చేయాలి. ఇందులో కూడా మనకు ఈ లిస్ట్ అనేది మ్యూటబుల్ అనమాట. దీస్ ఆర్ మ్యూటబుల్ అండ్ ఇండెక్స్డ్ ఆర్ ఆర్డర్డ్. సో ఇవి ఒక ఆర్డర్ సీక్వెన్స్లో ఉంటుంది. ఇవి మ్యూటబుల్ అంటే ఈ లిస్ట్ని మనకు అవసరమైతే డేటాని అప్డేట్ చేసుకోవచ్చు, అవసరం లేదనుకుంటే ఒక్కొక్క ఎలిమెంట్ని రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. సో చేంజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉన్న డేటా టైప్ ఈ లిస్ట్. లిస్ట్ ఈజ్ ఎన్క్లోజ్డ్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్ అంటే ఇక్కడ చూపించినట్టు ఎగ్జాంపుల్ ఇలా స్క్వేర్ బ్రాకెట్లో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ చేయాలా. ఈ మధ్యలో మనం ఎనీ డేటా టైప్, నంబర్ కావచ్చు, ఫ్లోటింగ్ నెంబర్ కావచ్చు, కాంప్లెక్స్ నెంబర్ కావచ్చు, స్ట్రింగ్ కావచ్చు, లేదంటే దీన్నే నెస్టింగ్ అంటారు. ఒక మెయిన్ లిస్ట్లో ఇంకొక లిస్ట్ని మనం ఇన్సర్ట్ చేసామనుకోండి, దాన్ని నెస్టెడ్ లిస్ట్ అంటారు. సో ఇలా నెస్టింగ్ చేసుకోవచ్చు. ఈ లిస్ట్లో ఇదే కాకుండా అదర్ డేటా టైప్స్, టపుల్స్ కావచ్చు, డిక్షనరీ కావచ్చు, ఏదైనా కూడా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఈ లిస్ట్కున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ లాంటివి ఏదైనా ఉంటే చూద్దాం. ఇది ఒక డేటా టైప్ వచ్చేసి లిస్ట్ డేటా టైప్. దీని ప్రాపర్టీస్ తీసుకుంటే ఒక ఆర్డర్డ్, మ్యూటబుల్ అండ్ అలో డూప్లికేట్స్. సో ఇందులో మనం డూప్లికేట్ వాల్యూస్ని ఇన్సర్ట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, యూజ్ ఇట్ టు స్టోర్ కలెక్షన్స్ లైక్ నెంబర్స్, నేమ్స్, ఐటమ్స్ ఎక్సెట్రా. సో ఎనీ డేటా టైప్స్ మనం ఇందులో ఓకేనా స్టోర్ చేయడానికి ఈ లిస్ట్ని యూజ్ చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. సో దీనికి ఎగ్జాంపుల్గా ఇక్కడ ఉన్నది. ఓకేనా, సో దీన్ని కూడా మీరు టైప్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని ఇది ఏ టైప్ లిస్టా కాదా మనం చెక్ చేసుకోవచ్చు. సో ఒక లిస్ట్ అనే ఒక ఫంక్షన్ ఉంది. సపోజ్ ఏ ఈక్వల్స్ టు లిస్ట్ అంటాను, లిస్ట్ బ్రాకెట్. ఓకేనా, సో ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు లిస్ట్ అంటే ఒక ఎంటీ లిస్ట్ని నేను క్రియేట్ చేశాను. ఇక్కడ స్క్రీన్ పైన చూడండి, మీకు బాటమ్ కనిపిస్తుంది. మేబీ కొంతమందికి లాస్ట్లో ఈ లైన్ ఉండడం వల్ల మేబీ కనిపించకపోవచ్చు. నేను ఒకసారి చిన్నది చేసి చూపిస్తాను, ఎందుకంటే స్క్రీన్ సెంటర్లో ఉంటే మీకు అందరికీ పాసిబిలిటీ ఉంటుంది చూడడానికి. ఓకే, ఇప్పుడు లిస్ట్ అనేది క్రియేట్ చేసాం కదా, ఒక ఎంటీ లిస్టు. సో నేను ఏం టైప్ చేస్తాను చూడండి. కర్లీ బ్రేసెస్లో స్క్వేర్ బ్రాకెట్లో మనకు ఒక ఎంటీ లిస్ట్ అనేది క్రియేట్ అయింది. ఓకేనా, అలాగే మనం డైరెక్ట్గా కూడా బి ఈక్వల్స్ టు ఎంటీ లిస్ట్ ఇలా క్రియేట్ చేయొచ్చు. లేదు ఎలిమెంట్స్ కావాలనుకుంటే 1, 2 ఇలా పాస్ చేయొచ్చు. సో మనం వేరియబుల్ నేమ్ ఇచ్చామనుకోండి,
ఆ వేరియబుల్లో ఉన్న లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ మనకి ఇలా డిస్ప్లే అవుతుంది. ఇందులో మనకు ఇక్కడ ఎగ్జాంపుల్లో చూపించినట్టు ఎనీ నెంబర్ ఎనీ డేటా టైప్ని ఇన్సర్ట్ చేయొచ్చు. ఇలా లిస్ట్ మనం క్రియేట్ చేయొచ్చు. ఇది ఒక మ్యూటబుల్. ఓకేనా. సో మ్యూటబుల్ అంటే చేంజ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అనేసి. సో ఇక్కడ మనకు ఎంటీ లిస్ట్ ఇక్కడ ఏ బి అని ఇచ్చాము. బి కంటే అప్డేట్ చేసాం మాన్యువల్గా. బట్ ఇక్కడ మనం త్రూ కమాండ్ ద్వారా ఏ డాట్ అపెండ్ ఏది 90. ఇప్పుడు నేను ఏని ప్రింట్ చేశాను అనుకోండి. ఇదివరకు ఇక్కడ ఎంటీ లిస్ట్లో ఏ అనే లిస్ట్లో ఏ ఐటెం లేదు. బట్ ఇక్కడ అపెండ్ అనే కమాండ్ని ఇచ్చేసుకొని వాల్యూని స్టోర్ చేస్తాను. ఓకేనా. సో ఇలా మనం ఒకవేళ రిమూవ్ చేయాలనుకుంటే కనుక రిమూవ్ చేయొచ్చు. ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవాలంటే ఎక్స్టెండ్ చేయొచ్చు. ఓకేనా. సో ఇలా అపెండ్ చేయడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి, అంటే చేంజ్ చేయడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి దీన్ని మ్యూటబుల్ డేటా టైప్ అంటున్నాం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇదే సీక్వెన్స్ టైప్లో మనకు టపుల్ అనేది ఉంది. ఏ టపుల్ ఈజ్ ఏ ఆర్డర్డ్ ఇమ్యూటబుల్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఈ టపుల్ అనేది ఒక ఆర్డర్ సీక్వెన్స్ ఫాలో అవుతుంది. కాకపోతే ఇది ఈ డేటా టైప్ వచ్చేసి ఇమ్యూటబుల్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. ఇందులో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఇమ్యూటబుల్. సో ఒకసారి టపుల్ని క్రియేట్ చేసామంటే ఆ టపుల్ అనేది మళ్ళీ చేంజ్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. ఓకేనా. ఇట్ ఈస్ సిమిలర్ టు ఏ లిస్ట్ బట్ వన్స్ క్రియేటెడ్ యూ కెనాట్ చేంజ్ ఇట్. సో ఇది కూడా సిమిలర్గా చూడడానికి ఇందులో ఐటమ్స్ అన్నీ కూడా సేమ్ లిస్ట్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే ఒకసారి ఇది లిస్ట్ ఈ టపుల్ని క్రియేట్ చేసిన తర్వాత చేంజ్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. ఏ సింగిల్ ఐటమ్ టపుల్ మస్ట్ హ్యావ్ ఏ ట్రైలింగ్ కామా. గుర్తుపెట్టుకోండి, ఈ లాస్ట్ లైన్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మీకు. ఏ సింగిల్ ఐటమ్ టపుల్ మస్ట్ హ్యావ్ ఏ ట్రైలింగ్ కామా. మనం ఏదైనా టపుల్ని క్రియేట్ చేసేటప్పుడు ఒక సింగిల్ ఐటమ్ ఉంటే కనుక కంపల్సరీ మనం ఆ ఎండింగ్లో కామా అనేది పాస్ చేయాలి. అదర్వైజ్ మనకు ఒక ఇంటిజర్గా మాత్రమే ట్రీట్ చేస్తుంది తప్ప అది దాన్ని టపుల్గా ట్రీట్ చేయదు. సో ఇక్కడ మీకు చూపించాను కదా. సో ఎగ్జాంపుల్ ఇక్కడ అదే చూపిస్తాను. సపోజ్ ఏ ఈక్వల్స్ టు ఓకేనా 5 అని ఇస్తాను. ఇది ఇంటిజర్. అదే ఇప్పుడు నేను ఏ ఈక్వల్స్ టు బ్రాకెట్లో టపుల్ క్రియేట్ చేయాలంటే గుర్తుపెట్టుకోండి, లిస్ట్కి అయితే స్క్వేర్ బ్రాకెట్, ఈ టపుల్కి అయితే కన్నా నార్మల్ పెరెంథసిస్ ఆర్ నార్మల్ బ్రాకెట్. ఓకేనా. సో ఇప్పుడు ఇచ్చాను అనుకోండి, అగైన్ టైప్ ఫంక్షన్ ఇచ్చేసుకొని ఏ అని ఇచ్చాను అనుకోండి, ఇంటిజర్ అనేది చూపిస్తుంది. ఓకేనా. అదే ఇందాక ఈ లాస్ట్లో ఈ ఏదైతే టపుల్ క్రియేట్ చేసామో సింగిల్ ఐటమ్ ఉంటే కామా అనేది పాస్ చేయాలి. కామా ఎప్పుడైతే పాస్ చేస్తామో అప్పుడు మాత్రమే టైప్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు అర్థమైంది కదా. ఇక్కడ చూపించండి, సింగిల్ ఎలిమెంట్ వితౌట్ కామా అది ఇంటిజర్గా ట్రీట్ చేస్తుంది. అదే సింగిల్ ఐటమ్ విత్ కామా ఇచ్చేసామనుకోండి విత్ ఇన్ ఏ నార్మల్ పెరెంథసిస్ దెన్ ఇట్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ టపుల్. ఇది టపుల్కి ఉన్న. అలాగే ఇది ఇమ్యూటబుల్. సో ఇందాక లిస్ట్ మనం అపెండ్ చేసినట్టు టపుల్లో కూడా మనకు ఒక 5 అని ఉంది. ఇంకొక ఐటమ్ మనం ఏదైనా యాడ్ చేసామనుకోండి, ఓకేనా, ఏ డాట్ అపెండ్ 10 లేదంటే 6. ఓకే, చూడండి మనకి ఏమొస్తుంది, యాట్రిబ్యూట్ ఎర్రర్, టపుల్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో యాట్రిబ్యూట్ అపెండ్. సో ఇందులో మనం చేంజ్ చేయడానికి టపుల్ని చేంజ్ చేయడానికి పాసిబుల్ లేదు కాబట్టి యాట్రిబ్యూట్ ఎర్రర్ అనేది వస్తుంది ఇక్కడ. యాట్రిబ్యూట్ అంటే సో దీనికి అసలు మాడ్యూల్ అనేది సపోర్ట్ చేయదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నేను ఏని ఇచ్చాను. సో ప్రీవియస్ వాల్యూ ఇక్కడ ఏదైతే ఉందో అది మాత్రమే వస్తుంది, కానీ ఈ అపెండ్ అనేది వర్క్ కాదు. అందుకనేసి దీన్ని ఇమ్యూటబుల్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఒకసారి క్రియేట్ చేసామనుకునే టపుల్ ఆ టపుల్ అనేది చేంజ్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు, అది ఫిక్స్డ్ అంతే. ఓకేనా. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఎక్స్ ఈక్వల్స్ టు 1 2 3. అలాగే సింగిల్ వాల్యూ వితౌట్ ట్రైలింగ్ కామా ఉంటే కనుక అది ఎర్రర్ ఇంటిజర్గా ట్రీట్ చేస్తుంది తప్ప టపుల్గా తీసుకోదు. ఓకేనా. ఆల్రెడీ ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాను. ఓకే. సో ఇది ఒక టపుల్ డేటా టైపు. ఇందులో వచ్చేసి ఆర్డర్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్ ఉంటుంది. అలాగే ఇమ్యూటబిలిటీ అంటే కెనాట్ బి పాసిబుల్ టు చేంజ్. ఓకేనా. అలాగే అలోస్ డూప్లికేట్స్. సో ఈ టపుల్లో మనకు డూప్లికేట్ ఐటమ్స్ని అలో చేస్తుంది. ఓకేనా. సో ఏ ఈక్వల్స్ టు 2, 2, 5, 6, 7, 7.0, 5. ఇక్కడ మనకు
2 అనేది 2 టైమ్స్, 5 అనేది 2 టైమ్స్ ఉంది. సో యాక్సెప్ట్ చేస్తుందా అంటే చేస్తుంది. ఓకేనా. సో ఇందులో డూప్లికేట్ ఎలిమెంట్స్ అంటే ఐటమ్స్ పాస్ చేసుకోవచ్చు, అంటే స్టోర్ చేసుకోవచ్చు. యూస్ కేస్ when you want to store data that shouldn't be changed like dates, coordinates or constants. సో మనకు ఈ సీక్వెన్స్ టైప్స్లో ఉన్న టపుల్ డేటా టైప్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే మేజర్గా ఎప్పుడైతే ఫిక్స్డ్ డేటాస్ ఉంటాయో, ఓకేనా. సపోజ్ ఒక మంత్ తీసుకుంటే మనకు మంత్లో 1 to 30 ఆర్ 31 ఆ డేట్స్ అన్నీ కూడా మనకు ఫిక్స్డ్ కాబట్టి అలాంటప్పుడు ఈ టపుల్ డేటా టైప్ని యూజ్ చేస్తాం. అలాగే వీక్ డేస్ తీసుకున్నారనుకోండి, వీక్లో 7 days ఉంటుంది, స్టార్టింగ్ ఫ్రమ్ మండే టు సండే. సో ఇవన్నీ కూడా మనకు కాన్స్టెంట్ అనమాట. సో ఫిక్స్డ్గా ఉంటే చోట ఇలాంటి టపుల్ డేటా టైప్ని యూజ్ చేస్తాం. ఎందుకంటే ఒకసారి ఈ టపుల్ని క్రియేట్ చేసామంటే మళ్ళీ చేంజ్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు కాబట్టి. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇదే సీక్వెన్స్ డేటా టైప్లో మనకు వన్ మోర్ డేటా టైప్ ఉంది, దట్ ఈస్ రేంజ్. Range is usually used to generate a sequence of numbers which is built in immutable sequence type. సో ఇది రేంజ్ అనేది పైథాన్లో బిల్ట్ ఇన్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ని యూజ్ చేసుకొని మనం ఒక సీక్వెన్స్ ఆర్డర్లో మన నంబర్స్ని జనరేట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇది వచ్చేసి ఇమ్యూటబుల్ సీక్వెన్స్ టైప్. సో ఇది ఇమ్యూటబుల్, ఇది రేంజ్లో కూడా మనం ఒకసారి నంబర్స్ని జనరేట్ చేసిన తర్వాత దాన్ని మనం జస్ట్ వాడుకోవాలి తప్ప మధ్యలో చేంజ్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. ఓకేనా. ఇట్ డజంట్ స్టోర్ వాల్యూస్ బట్ జనరేట్స్ నంబర్ ఆన్ డిమాండ్. ఈ లాస్ట్ లైన్ చూసుకోండి. ఈ రేంజ్ అనేది వాల్యూస్ ఎక్కడ కూడా స్టోర్ చేయదు. ఓకేనా. మనం అడిగినప్పుడు అంటే ఆన్ డిమాండ్ మనం అడిగినప్పుడు నంబర్స్ని జనరేట్ చేస్తుంది. ఓకేనా. సో దీనికి ఒక సింటాక్స్. సో రేంజ్ని మనం యూజ్ చేయాలంటే రేంజ్ ఈ ఫంక్షన్ని యూజ్ చేయాలి. రేంజ్ నార్మల్ బ్రాకెట్ ఓపెనింగ్ అండ్ క్లోజ్. ఓకేనా. అలాగే ఈ రేంజ్కి సింటాక్స్లో మనకు స్టార్టింగ్ నెంబర్ ఇవ్వాలి, స్టాపింగ్ అంటే ఎండింగ్ నెంబర్ ఇవ్వాలి, స్టార్ట్, స్టాప్, స్టెప్. ఇక్కడ స్టెప్ అంటే ఒక్కొక్క నెంబర్కి గ్యాప్ ఎంత ఉండాలి, ఒక్కొక్క నెంబర్తో అంటే కంటిన్యూగా గ్యాప్ 1 నెంబర్ ఉండాలా, 2 నెంబర్ ఉండాలా, 3 నెంబర్ ఉండాలా అని మనం ఇక్కడ స్టెప్లో మెన్షన్ చేయొచ్చు. ఓకేనా. సో ఇక్కడ ఎగ్జాంపుల్, ఒకవేళ మనం డైరెక్ట్గా స్టోర్ చేయలేము, ఒకవేళ స్టోర్ చేయాలంటే ఓకేనా, ఏ ఈక్వల్స్ టు లిస్ట్ అనేది ఫంక్షన్. అగైన్ ఆ ఫంక్షన్లో రేంజ్ అనే ఫంక్షన్ని ఇచ్చేస్తున్నాను. ఎలా ఇచ్చేస్తున్నాను, 2తో మొదలు కావాలి 18 వరకు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రేంజ్లో స్టాప్ అనేది అప్పర్ లిమిట్, స్టార్ట్ అనేది లోయర్ లిమిట్. సో లోయర్ లిమిట్ టు అప్ టు ద ఎండింగ్ అంటే టాప్ లిమిట్ వరకు వస్తుంది. బట్ ఎండింగ్ నంబర్ అనేది మనకు ప్రింట్ కాదు. అప్ టు 2 to 18 వరకు, నాట్ 18. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్టెప్ 3 అని ఇచ్చాము. 3 అంటే 2 తర్వాత ఒక 3 నెంబర్స్ ఉండాలి గ్యాప్. ఓకేనా. 2 + 3 ఎంత 5, 5 + 3 8. అంటే ఇక్కడ స్టెప్ ప్రతి నెంబర్కి మధ్య ఒక 3 అనేది యాడ్ అవుతూ ఉంటుంది. ఓకేనా. సో ఇలా స్టెప్ని మనం డిఫైన్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా. లాస్ట్ నెంబర్ చూడండి 17, 18 అనేది మనకు రాదు, ఈవెన్ ఒక నెంబర్ ఇచ్చినా కూడా. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ. సో గుర్తుపెట్టుకోండి, నేను ఏ ఈక్వల్స్ టు డైరెక్ట్గా రేంజ్ అని ఇచ్చాను అనుకోండి, రేంజ్ 1 to 10 స్టెప్ బై 1. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏని ఇస్తే ఏ వాల్యూ జస్ట్ మనం రేంజ్ అనేది ఫంక్షన్ వస్తుంది. ఓకేనా. కాకపోతే వాల్యూ అనేది ఇక్కడ స్టోర్ కాలేదు. ఒకవేళ స్టోర్ కావాలంటే మనం ఐదర్ ఏదో ఒక సీక్వెన్స్ టైప్లో ఉన్న టపుల్స్ కావచ్చు, లిస్ట్ కావచ్చు, అందులో స్టోర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో అలా స్టోర్ చేయాలంటే ఇక్కడ మీకు ఎగ్జాంపుల్లో చూపించినట్టు, ఓకేనా, ఏ ఈక్వల్స్ టు లిస్ట్ అనే ఫంక్షన్ ఇచ్చాలి. ఈ లిస్ట్ అనే ఫంక్షన్లో రేంజ్ని ఒక ఆర్గ్యుమెంట్గా మనం పాస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. రేంజ్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బ్రాకెట్స్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా. రేంజ్. ఓకేనా. రేంజ్ ఇక్కడ ఏంటి, నాకు 1 నుంచి స్టార్టింగ్ నెంబర్, ఎండింగ్ వచ్చేసి 10. సో స్టెప్ అనేది నాకు ఒక్కొక్క నెంబర్ కావాలా అంటే కంటిన్యూస్ కావాలనుకున్నప్పుడు రేంజ్ 1 అని ఇస్తాం. ఓకేనా. మీరు 1 ఇవ్వకపోయినా కూడా అది ఆటోమేటిక్గా 1గానే తీసుకుంటుంది బై డిఫాల్ట్గా, గుర్తుపెట్టుకోండి. సో ఇలా నేను వాల్యూస్ని స్టోర్ చేస్తున్నాను ఒక లిస్ట్లో. ఏ ఈక్వల్స్ టు లిస్ట్. ఓకేనా. ఏలో ఒక లిస్ట్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఏని ప్రింట్ చేశాను అనుకోండి. ఓకేనా. ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ చూడండి, గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్ లిమిట్ అంటే లోయర్ లిమిట్ ఏదైతే దాంతో స్టార్ట్ అవుతుంది.
అలాగే ఒక్కొక్క నెంబర్ స్టెప్పింగ్ అనమాట. సో 1 + 1 2, 2 + 1 3, 3 + 1 4, 4 + 1 5 అలా. సో అప్పర్ లిమిట్ 10 ఇచ్చాము. ఈ అప్పర్ లిమిట్ అనేది ఎలిమినేట్ చేస్తుంది, కానీ ఆ నెంబర్ ప్రింట్ కాదు. గుర్తుపెట్టుకోండి, ఈ రేంజ్ ఫంక్షన్లో ఉన్న రూల్ అది గుర్తుపెట్టుకోండి. అప్పర్ లిమిట్ని ఎలిమినేట్ చేస్తుంది, ఆ నెంబర్ వరకు వస్తుంది కానీ ఆ నెంబర్ ప్రింట్ కాదు. ఓకేనా. సో ఇలా రేంజ్ ఫంక్షన్ అనేది యూజ్ చేసుకొని మనం సీక్వెన్స్ డేటా టైప్లో ఒక ఆర్డర్గా ఒక నెంబర్ని మనం జనరేట్ చేసుకోవచ్చు. ఇది డైరెక్ట్గా మనకు స్టోర్ కాదు, ఇందాక ఇక్కడ చెప్పినట్టు. ఓకేనా, ఇలాగా స్టోర్ కాదు. ఆన్ డిమాండ్లో మనకు నంబర్ స్టోర్ కావాలంటే అదర్ డేటా టైప్స్లో మనం ఇలా స్టోర్ చేసుకోవాలి. ఓకేనా. అలాగే ఈ రేంజ్ అనే ఫంక్షన్ని మేజర్గా లూప్స్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. ఓకేనా, ముఖ్యంగా ఫర్ లూప్. దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. ఫర్ ఐ ఇన్ రేంజ్ 15 ప్రింట్ ఐ. సో ఇక్కడ ప్రతి నంబరు మనకు అప్ టు 15. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రేంజ్లో స్టార్టింగ్ కానీ ఎండింగ్ కానీ అలాగే స్టెప్ కానీ ఇదేమీ మెన్షన్ చేయకపోయినా మీరు జస్ట్ ఒక టాప్ లిమిట్ అంటే స్టాపింగ్ నెంబర్ ఇచ్చినా కూడా చాలు. బై డిఫాల్ట్గా స్టార్టింగ్ నెంబర్ ఓకేనా 1 నుంచి అజ్యూమ్ చేసుకుంటుంది. ఓకేనా, 1 అంటే ఇక్కడ మనకు 0. ఓకేనా, ఇండెక్సింగ్ అనేది మనకు 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి సో 0తో స్టార్ట్ అవుతుంది. అలాగే స్టెప్ అనేది బై నెంబర్ బై డిఫాల్ట్ 1తో స్టెప్పింగ్ తీసేసుకుంటుంది. ఏది మీరు ఇవ్వనప్పుడు స్టార్టింగ్ నెంబర్ కానీ అలాగే స్టెప్ అప్ నెంబర్ కానీ మీరు ఏమి ఇవ్వకపోతే బై డిఫాల్ట్గా ఓకేనా స్టార్టింగ్ ఫ్రమ్ 0 అండ్ ఎండింగ్ నెంబర్ మీరు ఏదైతే ఇస్తారో ఆ నెంబర్ వరకు, అలాగే స్టెప్ అప్ నెంబర్ వచ్చేసి బై డిఫాల్ట్గా 1తో తీసుకుంటారు. సో ఇక్కడ నీకు ఫర్ లూప్లో కూడా నేను కొన్ని నెంబర్స్ ప్రింట్ చేస్తాను. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఓకేనా. సో ఇక్కడ 15 ఇచ్చాను, జస్ట్ మీకు చెప్పడానికి 10 ఇస్తాను. ఓకే, సో ఒక ట్యాబ్ స్పేస్ ఇవ్వాలి. ఇక్కడ ప్రతి ఐ వాల్యూ ఈక్వల్స్ టు స్టార్టింగ్ రేంజ్లో ఉన్న స్టార్టింగ్ నెంబర్ అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఎంటర్ హిట్ చేసిన తర్వాత చూడండి టోటల్ స్టార్టింగ్ ఫ్రమ్ 0. ఓకేనా, సో 0 1 2 3 4 5 6 7 8 9. ఈ టాప్ లిమిట్ 10 అనేది ఏదైతే ఇచ్చామో ఆ టాప్ నెంబర్ని ఎలిమినేట్ చేస్తుంది ఈ రేంజ్ ఫంక్షన్. సో ఇది డేటా టైప్ వచ్చేసి రేంజ్ డేటా టైప్. ఓకే, అలాగే దీని యొక్క ప్రాపర్టీస్ తీసుకుంటే ఆర్డర్డ్. సో మనకు నంబర్స్ అన్నీ కూడా సీక్వెన్స్ ఆర్డర్లో ప్రింట్ అవుతుంది. ఓకేనా, అలాగే ఇది ఒక ఇమ్యూటబుల్ డేటా టైప్. సో ఒకసారి ఈ రేంజ్ని యూజ్ చేసుకొని డేటాని మనం క్రియేట్ చేసిన తర్వాత రేంజ్లో మనం డేటాని చేంజ్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. ఇది ఓన్లీ నంబర్స్ని ఆన్ డిమాండ్ పైన మనకు స్క్రీన్ పైన ప్రింట్ చేస్తుంది తప్ప, ఇందాక ఇక్కడ ఇచ్చేసినట్టు ఇలా ప్రింట్ చేస్తుంది తప్ప అది ఎక్కడ కూడా స్టోర్ చేయదు. స్టోర్ చేయాలంటే అదర్ ఫంక్షన్ ఇచ్చేసుకొని ఇలాగ లిస్ట్ కానీ టపుల్ కానీ అదర్ ఫంక్షన్ ఇచ్చేసుకొని మనం స్టోర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇది ఆన్ డిమాండ్ పైన మనకు నంబర్స్ని జనరేట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ స్టోరేజ్ కావాలనుకుంటే ఇలా అదర్ ఫంక్షన్ ఇచ్చేసుకోవాలి. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఓకేనా, లేదంటే ఇక్కడ కంటెంట్లో ఇక్కడ ఇచ్చినట్టు ఈ ఎగ్జాంపుల్ అయినా చూడండి. ఓకేనా, ఇది దీని యొక్క ప్రాపర్టీస్. అలాగే దీంతో పాటు ఎఫిషియెంట్, ఇది ఎఫిషియెంట్గా మనకు ఉంటుంది. ఆఫన్ యూజ్ టు జనరేట్ ఎ సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ ఎస్పెషల్లీ ఇన్ లూప్స్. సో ముఖ్యంగా ఈ రేంజ్ అనే ఫంక్షన్ని లూప్స్లో ఓకేనా సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ని ఒక సర్టెన్ రేంజ్లో నంబర్స్ని జనరేట్ చేయడానికి ఈ రేంజ్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తారు. ఓకేనా, సో దీని గురించి ఇన్డెప్త్గా మీకు అప్కమింగ్ చాప్టర్స్లో వస్తుంది, ఏం కంగారు పడింది, జస్ట్ వాట్ ఈజ్ వాట్ ఇవి. ఓకే, తర్వాత డేటా టైప్స్లో మనకు సెట్స్ అనేటివి ఉన్నాయి. ఓకేనా, ఏ సెట్ ఈజ్ ఏ అన్ఆర్డర్డ్ మ్యూటబుల్ కలెక్షన్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్. సో ఇక్కడ సెట్ అనేది డేటా టైప్ ఒక అన్ఆర్డర్. సో ఒక మనం ఇచ్చిన ఏ ఆర్డర్లో అయితే స్టోర్ చేస్తామో అదే ఆర్డర్లో ఉండదు, ఎందుకంటే ఇది ఒక మ్యూటబుల్ కలెక్షన్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్. సో యూనిక్ అంటున్నాడు. యూనిక్ అంటే డూప్లికేట్ ఐటమ్స్కి ఇక్కడ ప్లేస్ ఉండదు. ఒకసారి మనం 2ని 3ని అట్లా డబుల్ టైం త్రిబుల్ టైం స్టోర్ చేసామనుకోండి, మనకు ప్రింట్ వచ్చేటప్పుడు ఏదో ఒక్క వాల్యూ మాత్రమే స్టోర్ అవుతుంది తప్ప రిపీటెడ్గా వస్తున్న ఎలిమెంట్స్ మళ్ళీ అది స్టోర్ చేయదు. ఓకేనా, అలాగే అన్ఆర్డర్ అంటున్నాడు, ఎందుకంటే మధ్యలో మనం చేంజ్ చేస్తాం ఆర్డర్, లేదంటే కొన్ని ఎలిమెంట్స్ని డిలీట్ చేస్తాం, కొన్ని వాటిని కొత్తగా యాడ్ చేస్తాం, అప్పుడు మనం ఇచ్చిన ఆర్డర్ అనేది చేంజ్ అయిపోతుంది. సో అందుకనేసి ఇది ఒక అన్ఆర్డర్
మ్యూటబుల్ అంటే చేంజబుల్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి. అండ్ అలాగే యూనిక్ ఎలిమెంట్స్, ఓకేనా. సో ఇందులో 3 క్యారెక్టర్స్ ఉన్నది ఈ సెట్ డేటా టైప్ తీసుకుంటే: అన్ఆర్డర్డ్, మ్యూటబుల్ అండ్ యూనిక్ ఎలిమెంట్స్. ఇట్ ఈజ్ యూస్ఫుల్ వెన్ యూ వాంట్ టు స్టోర్ ఐటమ్స్ వితౌట్ డూప్లికేట్స్. సో ఐటమ్స్ అంటే ఈ సెట్ డేటా టైప్లో మనం డూప్లికేట్ ఐటమ్స్ లేకుండా, ఓకేనా, సింగిల్ యూనిక్గా మనం స్టోర్ చేయాలనుకున్నప్పుడు ఈ సెట్ డేటా టైప్ను మనం వాడుకోవచ్చు. సో ఈ సెట్ని క్రియేట్ చేయాలంటే వితిన్ కర్లీ బ్రేసెస్లో ఇచ్చేయాలి, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. దీనికి ఇన్బిల్ట్ ఫంక్షన్ వచ్చేసి సెట్ బ్రాకెట్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. సో నేను ఒక ఏ ఈక్వల్స్ టు సెట్ అనే ఫంక్షన్ ఇచ్చేసుకొని, ఓకేనా, ఒక ఎంటీ సెట్ని క్రియేట్ చేస్తాను, ఓకేనా. సో టైప్ ఇది ఏ ఈక్వల్స్ టు సెట్ ఫంక్షన్ ఇచ్చేసుకొని ఎంటీ ఇచ్చేసాను. మీరు ఒక ఎంటీ సెట్ని క్రియేట్ చేయాలంటే మీకున్న ఏకైక ఆప్షన్ ఇదే. అలాగే కర్లీ బ్రేసెస్ ఇచ్చేసుకొని మనం ఒక సెట్ని క్రియేట్ చేయొచ్చు కదా అంటే అది క్రియేట్ చేయడానికి అది సెట్ కింద బై డిఫాల్ట్గా యాక్సెప్ట్ చేయదు. ఇది బై డిఫాల్ట్గా ఏ ఈక్వల్స్ టు, ఓకేనా. ఫస్ట్ దీన్ని కనుక్కుందాం, ఓకేనా. ఫంక్షన్ ఇచ్చేసాం కాబట్టి టైప్ ఏ అని ఇచ్చారనుకోండి, ఇది ఒక సెట్. అలా కాకుండా ఇప్పుడు, ఓకేనా, ఏ ఈక్వల్స్ టు ఎంటీ కర్లీ బ్రేసెస్ ఇచ్చారనుకోండి, ఇప్పుడు మీకు ఏ అనేది ఏ టైపు డిక్షనరీ, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, ఎంటీ సెట్ క్రియేట్ చేయాలంటే మీకున్న ఒకే ఒక మెథడ్ సెట్ అనే ఫంక్షన్, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక సెట్ని క్రియేట్ చేయాలంటే ఎంటీ సెట్. లేదు విత్ ఐటమ్స్ మనం క్రియేట్ చేయాలంటే కనుక విత్ కర్లీ బ్రేసెస్తో ఐటమ్స్ సపరేటెడ్ బై కామా, ఓకేనా. ఇట్ మస్ట్ ఏదైనా నంబర్ కావచ్చు, స్ట్రింగ్ కావచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఓకేనా. ఇప్పుడు మీరు టైప్ కనుక్కున్నారనుకోండి సెట్టే, ఎందుకంటే సింగిల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి సపరేటెడ్ బై కామా. సో విత్ ఇన్ కర్లీ బ్రేసెస్ గుర్తుపెట్టుకోండి. సో ఇది ఒక మ్యూటబుల్ కలెక్షన్, అలాగే అన్ఆర్డర్గా ప్రింట్ అవుతుంది, అలాగే యూనిక్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఈ క్రియేట్ చేసుకున్న టైప్లో 5 టైమ్స్, ఓకేనా, 1 అని ఉందనుకోండి. సో అప్పుడు మనకు ఆర్డర్ అనేది మనం ఇచ్చిన ఆర్డరే వస్తుందా, రాదు. ఇప్పుడు చూడండి, ఇండెక్సింగ్ 0 ఇండెక్స్, ఫస్ట్ 2 3 4. సో 4th ఇండెక్స్లో మనకు 78 ఉంది. ఇప్పుడు ప్రింట్ చేసేటప్పుడు మనకు డూప్లికేట్ 1 అనే ఐటమ్ 2 టైమ్స్ ఉంది కాబట్టి ఆర్డర్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది, ఓకేనా. అందుకనేసి దీన్ని అన్ఆర్డర్ అంటున్నాం. ఏ ఈక్వల్స్ చూడండి, డూప్లికేట్ ఎలిమెంట్స్ని ఎలిమినేట్ తీసేసి మనకు ప్రింట్ వస్తుంది. ఇలా సెట్ డేటా టైప్ అనేది మనం ఇచ్చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్ తీసుకుంటే ఇది సెట్ డేటా టైప్. దీని ప్రాపర్టీస్ విషయానికి వస్తే మ్యూటబుల్ చేంజ్ చేసుకోవచ్చు ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత. అలాగే ఇది ఒక అన్ఆర్డర్ టైపు, అలాగే నో డూప్లికేట్స్. సో డూప్లికేట్ ఐటమ్స్కి మనం ఇక్కడ స్టోర్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. అలాగే ఇది ఎందుకు బెస్ట్ అంటే స్టోరింగ్ యూనిక్ ఐటమ్స్, పర్ఫార్మింగ్ మ్యాథమెటికల్ సెట్ ఆపరేషన్స్ ఆర్ రిమూవింగ్ డూప్లికేట్స్ ఫ్రమ్ లిస్ట్. సో మ్యాథమెటికల్లో సెట్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయడానికి ఇది బెస్ట్ సూటబుల్ అనమాట ఈ సెట్ డేటా టైప్. ఎలిమెంట్స్ మస్ట్ బి ఇమ్యూటబుల్. సో ఇందులో స్టోర్ చేస్తున్న వాల్యూస్ గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఇమ్యూటబుల్ ఉండాలి. యూ కెన్ స్టోర్ నంబర్స్, స్ట్రింగ్స్, టపుల్స్ బట్ నాట్ లిస్ట్స్, డిక్షనరీస్ ఆర్ అదర్ సెట్స్. అదర్ సెట్స్ అంటే ఈ సెట్ డేటా టైప్లో సెట్స్ కాకుండా ఫ్రోజన్ సెట్ ఉంది, ఓకేనా. సో అందుకనేసి ఈ లాస్ట్ లైన్ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. యూ కెన్ స్టోర్ నంబర్స్, స్ట్రింగ్స్, టపుల్స్ బట్ నాట్ లిస్ట్, డిక్షనరీ ఆర్ అదర్ సెట్స్. సో దీనికి మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను. ఒక లిస్ట్ని మనం ఎప్పుడైతే ఇట్లా క్రియేట్ చేస్తామో, ఓకేనా, ఇందులో, ఓకేనా, ఎలిమెంట్స్ మస్ట్ బి ఇమ్యూటబుల్ అన్నాడు. సో ఇమ్యూటబుల్ అంటే ఒకసారి స్టోర్ చేసిన తర్వాత మళ్ళీ చేంజ్ చేయడానికి పాసిబిలిటీ ఏవైతే ఉంటుందో అటువంటి ఐటమ్స్ని మాత్రం మనం స్టోర్ చేయాలి, ఓకేనా. మ్యూటబుల్ డేటా టైప్స్ మనం ఇందులో సెట్ టైప్లో స్టోర్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు, ఓకేనా. సో ఒక లిస్ట్లో మనకు అనదర్ సెట్, అలాగే టపుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఇన్సర్ట్ చేసుకోవచ్చు అన్నాం కదా. బట్ ఇక్కడ ఓన్లీ ఇమ్యూటబుల్ టైప్స్ని మాత్రమే చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఆల్రెడీ కొన్ని ఇచ్చాను. దీంతోపాటు నేను అనదర్
సెట్ అనేది పాస్ చేస్తా. ఓకేనా, అనదర్ సెట్ 1, 2, 3. ఇప్పుడు చూడండి. సో ఓకేనా, అదర్ సెట్ అంటే నెస్టింగ్ చేసాం సెట్. ఓకేనా, అన్హ్యాషబుల్ టైప్ సెట్. సో గుర్తుపెట్టుకోండి. సో ఇలా అనదర్ సెట్ని మనం యూజ్ చేయడానికి ఉండకూడదు. సో ఈ సెట్ అనేది ఏంటి, మ్యూటబుల్. ఇక్కడ ఇమ్యూటబుల్ ఐటమ్స్ మాత్రమే మనం స్టోర్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. సో నేను దీన్ని రిమూవ్ చేస్తున్నాను. ఓకేనా, అలాగే ఒక టపుల్ క్రియేట్ చేద్దాం ఇందులోనే. ఇందాక 1, 2, 3. ఓకేనా, సో ఇక్కడ కామా అవసరం లేదు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఐటమ్స్ స్టోర్ అవుతున్నాయి. సో ఇక్కడ ఆర్డర్ కూడా చేంజ్ అయింది చూడండి. సో 1, 5, తర్వాత ఒక టపులు, తర్వాత హై, తర్వాత 78. సో ఈ డూప్లికేట్ రిమూవ్ అయింది. ఓకేనా, ఇది అనమాట. అలాగే నెస్టింగ్ ఆఫ్ దట్ ఏమంటారు, ఈ టపుల్ బదులు లిస్ట్ పెట్టామనుకోండి. ఓకేనా, అప్పుడు కూడా మనకు ఎర్రర్ అనేది వస్తుంది, ఎందుకంటే లిస్ట్ అనేది మ్యూటబుల్. ఓకేనా, సో ఈ సెట్ని క్రియేట్ చేసేటప్పుడు ఓన్లీ ఇమ్యూటబుల్ ఐటమ్స్ మాత్రమే ఉండాలి. చూడండి, టైప్ ఎర్రర్ అనేది వస్తుంది. ఓకేనా, సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇదే సెట్ డేటా టైప్లో మనకు ఫ్రోజన్ సెట్స్ అనేటివి ఉన్నాయి. ఇన్ పైథాన్ ఏ ఫ్రోజన్ సెట్ ఈజ్ జస్ట్ లైక్ ఏ సెట్, బట్ ఇట్ ఈజ్ ఇమ్యూటబుల్, మీనింగ్ యూ కెనాట్ చేంజ్ ఇట్ ఆఫ్టర్ ఇట్స్ క్రియేటెడ్. సో ఫ్రోజన్ సెట్ అనే టైప్ ఫంక్షన్, ఫ్రోజన్ సెట్ అనేది ఒక ఫంక్షను. ఆ ఫంక్షన్ యూజ్ చేసుకొని మనం ఫ్రోజన్ సెట్స్ని క్రియేట్ చేయొచ్చు. ఇది ఒక ఇమ్యూటబుల్ డేటా టైపు, జస్ట్ లైక్ చూడడానికి సెట్ లాగే ఉంటుంది. బట్ ఫ్రోజన్ సెట్ అనేది ఫంక్షన్ యూజ్ చేసి మాత్రమే మనం క్రియేట్ చేయాలి ఫ్రోజన్ సెట్ని. సో ఇది ఒక ఇమ్యూటబుల్. ఒకసారి ఈ ఫ్రోజన్ సెట్ డేటా టైప్ని క్రియేట్ చేసిన తర్వాత మనం దీన్ని చేంజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉండదు. ఓకేనా, యూ కెన్ క్రియేట్ ఇట్ యూజింగ్ ద ఫ్రోజన్ సెట్ ఫంక్షన్. సో ఇన్బిల్ట్ ఫంక్షన్ ఫ్రోజన్ సెట్ అనే ఫంక్షన్ ఉంది, దాన్ని యూజ్ చేసుకొని మనం క్రియేట్ చేయొచ్చు. సపోజ్ ఏ ఈక్వల్స్ టు ఈ కర్లీ బ్రేస్లో ఎలిమెంట్స్ ఏదైనా పెట్టాను అనుకోండి, కామా పెట్టి. ఇది వచ్చేసి టైప్ వచ్చేసి ఏంటి, ఇక్కడ టైప్. ఓకేనా, మీకు జస్ట్ టెస్టింగ్ కోసం టైప్ ఫంక్షన్ ఏ. ఓకేనా, సెట్. అలాగే నేను ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు ఫ్రోజన్ సెట్ అని ఇచ్చాను అనుకోండి. ఓకేనా, ఫ్రోజన్ సెట్. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుంది, టైప్ ఏ ఫ్రోజన్ సెట్ చేంజ్ అయిందా? ఇందాక ఇక్కడ చూపించినట్టు ఇది ఫ్రోజన్ సెట్, ఇందాక సెట్. అర్థమవుతుంది కదా. సో ఇలా ఫ్రోజన్ సెట్ అనే ఫంక్షన్ ఇచ్చేసుకొని మాత్రమే మనం ఫ్రోజన్ సెట్ని క్రియేట్ చేయాలి. ఓకేనా, దీని యొక్క కీ ఫీచర్స్ తీసుకుంటే అన్ఆర్డర్డ్, ఇది కూడా సెట్ మాదిరిగా అన్ఆర్డర్లో వస్తుంది. అలాగే ఇది ఇమ్యూటబుల్, అంటే ఒకసారి ఈ ఫ్రోజన్ సెట్ని క్రియేట్ చేసిన తర్వాత ఓకేనా చేంజ్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. ఓకేనా, సెట్ అనేది మ్యూటబుల్, గుర్తుపెట్టుకోండి. సెట్ అనేది మ్యూటబుల్, బట్ అందులో ఎలిమెంట్స్ ఇమ్యూటబుల్ ఐటమ్సే ఉండాలి, గుర్తుపెట్టుకోండి సెట్లో. అదే ఫ్రోజన్లో అనుకోండి, ఇది ఒక ఇమ్యూటబుల్. ఓకేనా, అలాగే సేమ్ ఇది కూడా సెట్ మాదిరిగానే నో డూప్లికేట్స్ అండ్ హ్యాషబుల్స్. సో గుర్తుపెట్టుకోండి, నో డూప్లికేట్. సో డూప్లికేట్ ఐటమ్స్ అనేది దీనికి ప్లేస్ ఉండదు. ఇది వచ్చేసి హ్యాషబుల్. హ్యాషబుల్ అంటే కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ కీ ఇన్ డిక్షనరీ ఆర్ యాజ్ అన్ ఎలిమెంట్ ఇన్ అదర్ సెట్. సో అదర్ సెట్లో మనం దీన్ని ఒక ఎలిమెంట్గా యూజ్ చేసుకోవచ్చు. ఇందాక మనకి ఇక్కడ ఒక ఎర్రర్ వచ్చింది ఈ సెట్లో. ఓకేనా, అనదర్ సెట్ని పాస్ చేసినప్పుడు ఎర్రర్ వచ్చింది. బట్ ఇక్కడ మనం ఇన్స్టెడ్ ఆఫ్ సెట్ యూ కెన్ ఇన్సర్ట్ ఫ్రోజన్ సెట్. ఓకేనా, సో నేను దీన్నే కాపీ పేస్ట్ చేస్తాను మళ్ళీ. ఓకే, మీకు అర్థం కావడానికి కంట్రోల్ సి, ఇక్కడ వచ్చేసి కంట్రోల్. ఓకేనా, ఓకేనా. సో ఇక్కడ నేను ఈ 1, 2, 3 ప్లేస్లో నేనేం చేస్తాను, ఫ్రోజన్ సెట్ని వాడతాను. ఓకే, సో ఫ్రోజన్ సెట్ మనకు ఎలిమెంట్స్ విత్ ఇన్ స్క్వేర్ బ్రాసెస్లో వాడాలి.
ఓకేనా, ఇలా కాదు. ఓకేనా, స్క్వేర్ బ్రేసెస్ విత్ నార్మల్ పెరెంథసిస్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇది ఫ్రోజన్ సెట్. ఇప్పుడు చూడండి, ఎర్రర్ ఏం లేదు. ఇప్పుడు దీన్ని క్రియేట్ చేసి ప్రింట్ ఇచ్చామనుకోండి, ఈ సెట్లో గుర్తుపెట్టుకోండి, ఒక సెట్లో మనం నెస్టింగ్ చేసామనుకోండి, సేమ్ సెట్ ఎర్రర్ వస్తుంది. అదే ఫ్రోజన్ సెట్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ అదే చెప్పడం. ఓకేనా, కెన్ బీ యూజ్డ్ యాజ్ ఎ కీ ఇన్ డిక్షనరీస్. సో డిక్షనరీస్లో ఈ ఫ్రోజన్ సెట్ని కీస్గా వాడుకోవచ్చు, లేదంటే సెట్లో ఒక ఎలిమెంట్గా. ఓకేనా, రెగ్యులర్ సెట్స్లో ఓకేనా ఒక ఎలిమెంట్గా ఈ ఫ్రోజన్ సెట్ని వాడుకోవచ్చు, ఇందాక చెప్పినట్టుగా. ఓకేనా, ఫ్రోజన్ సెట్. ఓకే, ఇలా వాడుకోవచ్చు. ఇప్పుడు గుర్తుపెట్టుకొని డిఫైన్ చేసేటప్పుడు ఫ్రోజన్ సెట్ ఫంక్షను, అందులో లిస్ట్ ఐటమ్ ఇవ్వాలి, అప్పుడే అది మనకు ఫ్రోజన్ సెట్ అవుతుంది. సో ఒక ఫ్రోజన్ సెట్ని మనం క్రియేట్ చేయాలంటే ఫంక్షన్ కంపల్సరీ యూజ్ చేయాలి. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, ఏ ఈక్వల్స్ టు ఫ్రోజన్ సెట్ బ్రాకెట్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. ఇందులో మనకు లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని త్రూ స్క్వేర్ బ్రేసెస్లో ఇవ్వాలి. అలాగే దీన్ని హ్యాషబుల్ అన్నాం కదా, అంటే డిక్షనరీలో కీస్గా వాడుకోవచ్చని, దానికి ఎగ్జాంపుల్ ఇది. ఫ్రోజన్ సెట్ 1 to 3 వాల్యూ. సో ఈ 1 to 3 ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా మనకు కీ అవుతుంది. దీనికి ఇది వాల్యూ 1 అనేది వాల్యూ అవుతుంది. ఇక్కడ ఫ్రోజన్ సెట్ 3, 4 ఇది కీ అవుతుంది, వాల్యూ 2 అనేది వాల్యూ అవుతుంది. ఓకేనా, ఇలా మనం హ్యాషింగ్ చేసుకోవచ్చు కీ డిక్షనరీస్లో కీస్గా. అలాగే అదర్ సెట్స్లో మనం ఫ్రోజన్ సెట్ని ఒక ఎలిమెంట్గా వాడుకోవచ్చు. ఇక్కడ మీకు ఆల్రెడీ చూపించినట్టు ఇదే ఎగ్జాంపుల్. ఓకేనా, అది ఇది ఫ్రోజన్ సెట్స్ గురించి. అలాగే డేటా టైప్స్లో మనకు మ్యాపింగ్ టైప్ అనేది వన్ మోర్ టైప్ ఉంది. ఆ టైప్ వచ్చేసి చూద్దాము. ఏ మ్యాపింగ్ డేటా టైప్ ఈజ్ ఏ అనార్డర్డ్ కలెక్షన్ ఆఫ్ కీ వాల్యూ పెయిర్స్ వేర్ ఈచ్ కీ, ఇక్కడ కీ అంటే యూనిక్లీ ఐడెంటిఫైర్స్. సో గుర్తుపెట్టుకొని, యూనిక్ ఐడెంటిఫైర్స్ మ్యాప్స్ టు ఏ వాల్యూ. ఇక్కడ వాల్యూ అంటే అసోసియేటెడ్ డేటా. సో ఈ కీకి మ్యాప్ చేసిన దాని అసోసియేటెడ్ డేటా అనేసి గుర్తుపెట్టుకోండి. మ్యాపింగ్ టైప్స్లో ఏ మ్యాపింగ్ డేటా టైప్ ఈజ్ ఏ అనార్డర్డ్ కలెక్షన్ ఆఫ్ కీ వాల్యూ పెయిర్స్ వేర్ ఈచ్ కీ మ్యాప్స్ టు ఏ వాల్యూ. Unlike sequences like a list or tuples, mappings don't use numeric indexes, they use keys. Currently, there is only one standard mapping data type in Python called dictionary. So, Python dictionariesలో mappings typesలో మనకు ఒక మ్యాపింగ్ టైప్ ఓన్లీ ఒకటి, డిక్షనరీ ఒకటి మాత్రమే ఉంది. సో ఇందులో న్యూమరిక్ ఇండెక్సెస్ని యూజ్ చేయదు, ఇండెక్సెస్ బదులుగా ఇది కీస్ని యూజ్ చేస్తుంది. ఆ కీస్ కూడా మనకు యూనిక్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సో డిక్షనరీ క్రియేట్ చేయాలంటే డిఐసిటీ అనే ఒక ఫంక్షన్ ఉంది, ఇన్బిల్ట్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ యూజ్ చేసుకొని మనం డిక్షనరీని క్రియేట్ చేయొచ్చు. లేదు వితిన్ కర్లీ బ్రేసెస్లో డైరెక్ట్ వాల్యూస్ కీస్ వాల్యూస్ స్పేస్లో మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు కీస్ని వాల్యూస్ని సపరేట్ చేస్తూ ఒక కోలన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో దీని యొక్క కీ ఫీచర్స్ తీసుకుంటే, ఓకే, కీ వాల్యూ పేర్స్ అంటున్నాను. ఈచ్ కీ మ్యాప్స్ టు ఏ వాల్యూ, కీ కోలన్ వాల్యూ. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఈ కోలన్కి లెఫ్ట్ సైడ్ ఉన్నది కీ అవుతుంది, రైట్ సైడ్ ఉన్నది వాల్యూ అవుతుంది. ఓకే, కీ మస్ట్ బి యూనిక్ అండ్ ఇమ్యూటబుల్. సో ఇక్కడ డిక్షనరీలో మనం పాస్ చేస్తున్న కీస్ అనేటివి స్ట్రింగ్స్ అయినా ఉండొచ్చు, నంబర్స్ అయినా ఉండొచ్చు, ఆర్ టపుల్స్ అయినా ఉండొచ్చు, బట్ నాట్ లిస్ట్ ఆర్ సెట్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. లిస్ట్ అనేది ఉండకూడదు, సెట్ అనేది ఉండకూడదు. ఓకేనా, ఓన్లీ ఇమ్యూటబుల్. సో ఫ్రోజన్ సెట్ అనేది మనకు ఓకేనా ఇమ్యూటబుల్ కాబట్టి ఇందులో కీస్గా వాడుకోవచ్చు. ఇందాక ఈ ఎగ్జాంపుల్ చూపించాను. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అలాగే వాల్యూస్ కెన్ బి ఎనీథింగ్. సో ఈ కీ తర్వాత కోలన్ తర్వాత మనకు వాల్యూ పాస్ చేసే ఐటమ్స్ ఏదైనా ఉండొచ్చు, స్ట్రింగ్స్, నంబర్స్, లిస్ట్, ఈవెన్ అనదర్ డిక్షనరీని కూడా మనం వాల్యూగా పాస్ చేయొచ్చు. మ్యూటబుల్, యూ కెన్ యాడ్, రిమూవ్ ఆర్ అప్డేట్ ఐటమ్స్. సో ఈ డిక్షనరీ అనేది మ్యూటబుల్ కేటగిరీ కిందకి వస్తుంది. అంటే ఒకసారి డిక్షనరీ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని మనం ఫ్యూచర్లో ఎప్పుడైనా అవసరం అనుకుంటే కనుక చేంజ్ చేసుకోవచ్చు, మోడిఫై చేసుకోవచ్చు. అలాగే దీని కీ ఫీచర్స్లో అనార్డర్డ్. సో ఐటమ్స్ అనేది ఎప్పుడైతే మనకు మ్యూటబుల్
కేటగిరీకి వస్తుందో అందులో ఆ ఐటమ్స్ అన్నీ ఆర్డర్ చేంజ్ అవుతుంది కాబట్టి అన్ఆర్డర్ లిస్ట్ కింద మనం ట్రీట్ చేసుకోవచ్చు. ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. ఐటమ్స్ డోంట్ హ్యావ్ ఏ ఫిక్స్డ్ పొజిషన్ దో పైథాన్ 3.7 ప్లస్ ప్రిజర్వ్స్ ఇన్సర్షన్ ఆర్డర్. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే డిక్షనరీకి ఇలా ఉంటుంది. ఓకేనా. సో స్ట్రింగ్స్ అన్నీ కూడా ఏదైనా సింగిల్ కోట్ కానీ డబుల్ కోట్లో కానీ పాస్ చేయాలి. నేమ్ కోలన్ రాజు. ఇక్కడ నేమ్ ఈ కోలన్ ఏదైతే ఉంటుందో ఈ కోలన్కి లెఫ్ట్ సైడ్ ఉన్నది కీ అవుతుంది, రైట్ సైడ్ ఉన్నది వాల్యూ అవుతుంది. అలాగే ఏజ్, అలాగే కోలన్లో 28. సో నంబర్కి మనకు ఇంటిజర్ కాబట్టి దానికి స్ట్రింగ్ అంటే కొటేషన్ మార్క్స్ అవసరం లేదు. నాకు నెంబర్ కూడా స్ట్రింగ్లో కావాలనుకుంటే మీరు కొటేషన్ ఇవ్వచ్చు. ఐడి, ఒకవేళ మీకు ఇంటిజర్ నంబర్ ఐడి వస్తే కనుక తీసుకోండి, లేదు ఆల్ఫా న్యూమరిక్ వచ్చింది అనుకోండి మీరు కొటేషన్ ఇచ్చేయాలి, ఏదర్ సింగిల్ ఆర్ డబల్ కొటేషన్స్. ఇది డిక్షనరీ డేటా టైప్స్లో మోస్ట్ ఇంపార్టెంట్. సో ఫైనల్గా ఇంకొక డేటా టైప్ ఉంది, స్పెషల్ డేటా టైపు, అదే బైనరీ టైప్స్. సో బైనరీ టైప్స్ అంటే దీస్ టైప్స్ ఆర్ యూజ్ టు స్టోర్ అండ్ మ్యానిపులేట్ బైనరీ డేటా. సో బైనరీ డేటా అంటే మీకు గుర్తుకు రావాల్సింది జీరోస్ అండ్ వన్స్. సో ఈ బైనరీ డేటాస్ పైన మనం ఈ డేటాస్ని స్టోర్ చేయడానికి అలాగే మ్యానిపులేట్ చేయడానికి యూజ్ చేయాల్సిన డేటా టైప్ వచ్చేసి బైనరీ టైప్స్. ఇవి వచ్చేసి ఎక్కువగా ఎక్కడ ఇచ్చేస్తారంటే ఆఫన్ నీడెడ్ ఫర్ ఇమేజెస్, ఫైల్స్, నెట్వర్కింగ్ ఆర్ లో లెవెల్ ఆపరేషన్స్. సో లో లెవెల్ ఆపరేషన్స్ ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ ఈ బైనరీ టైప్స్ని యూజ్ చేయొచ్చు, లేదు నెట్వర్కింగ్ సైడ్లోనూ యూజ్ చేయొచ్చు, అలాగే ఇమేజెస్, ఫైల్స్. సో వాటి యొక్క ఆపరేషన్స్లో మనం ఈ బైనరీ డేటా టైప్స్ని యూజ్ చేయొచ్చు. సో ఈ బైనరీ డేటా టైప్స్లో విషయానికి వస్తే 3 ఉన్నాయి. ఒకటి వచ్చేసి బైట్స్. సో ఈ బైట్స్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాను మధ్యలో, ఇది గుర్తుపెట్టుకోండి. బైట్స్ ఇది ఒక ఇమ్యూటబుల్. సో ఈ బైట్ అనేది వన్స్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని చేంజ్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. నెక్స్ట్ బైనరీ టైప్స్లో బైట్ అరే అనేది ఒకటి ఉంటుంది. ఈ బైట్ అరే యూజ్ చేసుకుంటే మనం ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. సో అందుకనేసి బైట్ అరే అనేది మ్యూటబుల్ కేటగిరీ కింద వస్తుంది. అలాగే మెమరీ వ్యూ అనేది మ్యూటబుల్. సో ఇక్కడ మెమరీ వ్యూ అంటే ఏంటి, సపరేట్గా ఆల్రెడీ మనం క్రియేట్ చేసిన బైట్ కానీ బైట్ అరే కావచ్చు, ఈ డేటా టైప్స్లో ఉన్న వాల్యూస్ ఏదైతే ఉంటుందో ఎగ్జిస్టింగ్ వాల్యూస్ని ఓకేనా డిస్టర్బ్ చేయకుండా వాటి యొక్క మెమరీ వ్యూస్ని చూసుకోవచ్చు. ఓకేనా ఇవి. సో దీనికి సంబంధించిన మీకు మోస్ట్ ఇంపార్టెంట్ తర్వాత ఇంజనీరింగ్ హైయర్ లెవెల్స్ వెళ్ళినప్పుడు మీకు మేబీ అవసరం అవ్వచ్చు, అక్కడ మీరు రెఫర్ చేసుకోండి. లేదు మీకు సపరేట్గా వీడియో చేయమంటే సపరేట్గా చేస్తుంది దీనిపైన. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ఫర్ యువర్ పేషెన్స్. ఓకే, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ comment in below comment section. Okay, thank you for watching.